ఆర్థిక శాఖ మంత్రులు లోక్సభలో కూడా ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 140 కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారు. కానీ నిరాశ మిగిలింది. ఎందుకంటానంటే గతంలో చెప్పిన విషయాలు కానీ ఈ సంవత్సరం చెప్పిన విషయాలు కానీ బేరీజు వేసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇది ఎన్నికల సంవత్సరంలో కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి చేసే ఎత్తుగడలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు కాదు. ఇది సామాన్యుని శ్రేయస్సు ఈ బడ్జెట్లో ఏదీ లేదనేది నిస్సందేహం. ఇది మాటలు కాదు, కబుర్లు కాదు, వాస్తవాలు. పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడుకునే అవకాశం వెంటనే దొరకదు. ఎవరైనా ఉంటే చర్చ లోపల మాట్లాడాల్సిన అవసరం. కానీ ఈ ప్రచారం ఏదైతే ఉందో దురదృష్టం. ఎక్కడయ్యా ఈ దేశంలో 65% కంటే ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి ఏం చేశారు? గతంలోపట రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అన్నారు. రెట్టింపు దేవుడరగా కానీ ఇంకా తగ్గింది వాస్తవంగా. ఇది వాస్తవం కదా. దాదాపు 700 మంది పైచిలకు రైతుల ప్రాణాలను పొట్టబెట్టుకున్న ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే అవకాశం ఉందా? రైతులకు ఏమైనా రైతులు ఇచ్చారా? ఇవ్వలేదే. ఇక ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. 9 సంవత్సరాలు అవుతున్నది కదా. ఏమైనా ఉద్యోగ ప్రస్తావన ఉందా? ఓహో, ఇప్పుడట టూరిజం చేస్తే ఉద్యోగాలు వస్తాయని ఒక మాట. ఓహో, 9 సంవత్సరాల తర్వాత టూరిజం గురించి ఆలోచన వచ్చి ఇంట్లో ఉద్యోగాలు వస్తాయని ఆలోచన వచ్చిందట. దౌర్భాగ్యమయ్యా. ఈ దేశం ఎటువంటి దేశం? ఎప్పటి నుంచో యాత్రికులు వస్తున్నారు. పాహియాన్ క్యూన్సాంగ్ చైనా నుంచి, కొలంబస్ ఇండియా వస్తాడని పోయి అమెరికాలో పడ్డాడు. ఈ దేశం యొక్క చరిత్ర బాగుంది కాబట్టే, మంచి దేశం కాబట్టే ఇతర దేశాల నుంచి ఎంతోమంది వచ్చి పోరాటం చేసిండ్రు, జయించిండ్రు, పరిపాలన చేసే అవకాశం తీసుకున్నారు. అంత మాత్రాన ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం టూరిజం పెరుగుతుంది. తాతకు దగ్గులు నేర్పినట్టున్నది. 2 కోట్ల ఉద్యోగాలు కాదు, మొన్న ప్రధానమంత్రి మోడీ గారు సాక్షాత్తు 87,000 ఉద్యోగాలు. దేశంలోని అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్లు ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు, కానీ 87,000 ఉద్యోగాలకు మాత్రం పెద్ద డబ్బా కొట్టుకున్నాయా. డెఫిసిట్ గురించి మాట్లాడదామా? ఎక్స్పోర్ట్ గురించి చర్చిద్దామా? ఇంపోర్ట్స్ గురించి మాట్లాడదామా? రుణాల గురించి మాట్లాడదామా? దేశం రాష్ట్రాలు చేసే రుణ పరిమితులు ఎలా ఉన్నాయని, దీనికి జీడిపికి దీనికి సమన్వయం చేసి మాట్లాడదామా? చర్చిద్దామా? అవకాశం ఉందా? లేదే. ఇగో ఇవన్నీ తీసుకొచ్చారు. నేను ఖాళీ కబుర్లు కాదు, కాకి కబుర్లు కాదు. ఈ డేటా 15 పేజీలు ఉన్నాయి. ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎట్లా పెరుగుతున్నాయి, డెఫిసిట్ ఎందుకు పెరిగింది, ఇవాళ ఏదో చెప్తున్నారు 5.9% డెఫిసిట్ మేము చేస్తామని. ఆహా, గత సంవత్సరం బడ్జెట్లో 4% అని 5.9% పోయింది. వాస్తవం కదా. ఇప్పుడు 6.4 నుంచి 5.9 తెస్తా అంటున్నావు. అసలు ఈ సంవత్సరం అయిన తర్వాత తెలుస్తుంది ఈ కథలన్నీ చెప్పిన వాటికి. ఇవాళ కొత్త కాదు కదా. అదేవిధంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి పెద్దగా ఎలక్షన్ ఇయర్ కదా. ఇంతకుముందు 7 లక్షల కోట్లు పెట్టాం, ఈ సంవత్సరం 10 లక్షల కోట్లు పెడతాం, బాగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, సంపద పెరిగేది ఉంటుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది గొప్పలు చెప్తున్నది. అయితే గతంలో పెట్టిన దానికి బడ్జెట్లో పెట్టినప్పుడు ఇచ్చిన గణాంకాలకును వాస్తవాలకు చర్చిద్దామా? రెడీయా? మీరు ఎప్పుడైనా బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు పెట్టారా? ఇవాళ 7 లక్షల నుంచి 10 లక్షల కోట్లు అనగానే అయిపోతుందా? ఏ పెట్టుబడి అయినా ఎంత సమయం తీసుకుంటుంది? ఈ పెట్టుబడులు మొదటి నుంచి ఎందుకు చేయలేదు? ఇవన్నీ ఆలోచించరా? మేక్ ఇన్ ఇండియా ఎక్కడయ్యా? మేక్ ఇన్ ఇండియా చైనా నుంచి దిగుమతులు 5 రెట్లు పెరిగినాయి. చైనా నుంచి చేసే ఎగుమతులు సగం పడిపోయినాయి ఇండియా నుంచి. ఇది మేక్ ఇన్ ఇండియా. అదేవిధంగా ప్రైస్ రైజు ఏమయ్యా? మహిళలు కుకింగ్ గ్యాస్ ఎంత ఉండే? 400 చిల్లర ఉండే, ఇవాళ 1000 పైన 1100 పైన ఉంది. దాని గురించి ఏమైనా మాట్లాడారా? పెట్రోల్ డీజిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వం జిఎస్టీ పెంచింది, పన్నులు వేసింది, అది పెంచింది. ఇది వాస్తవం కదా. మీ జిఎస్టీ వసూళ్లు ఏదైతే 1,40,000 1,50,000 అని బల్లలు గుద్దుకునే దౌర్భాగ్య స్థితికి ఏంటయ్యా? ఎవరయ్యా కంట్రిబ్యూట్ చేసేది? అత్యధిక ప్రజానికం కడుతున్నారు.
ఇప్పుడు దేశ సగటు ఆదాయం ఎంత 1,90,000 ఎంతో అంటున్నారు, పెరిగింది అంటున్నారు 9 సంవత్సరాలు. మరి 1,90,000 ఆదాయం ఉన్న వాళ్లకు ఏమైనా రాయితీ కల్పించారా? ఈ దేశంలో 22% సంపద 1% మంది చేతుల్లో ఉంది. ఈ దేశంలో 10% ప్రజలకు 50% దేశ సంపద వాళ్ళ చేతుల్లో ఉంది. మీరు పెరిగింది సగటు అని. సగటు ఎందుకు పెరుగుతుంది అనదా? పై వాళ్ళది కింద వాళ్ళది వెళ్తే సగటు పెరుగుతుంది. మామూలు ఆయన జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా? ఉద్యోగాలు రాలేదు కదా, ఉపాధి హామీకి తగ్గించారు కదా. గత సంవత్సరమే తగ్గించినారని చెప్తే అందులో 85,000 నుంచి 60,000 చేశారు. వలసలకు పోయిన వాళ్ళు మళ్ళీ పనిచేసే ప్రాంతాలకు వెళ్ళనే లేదు కదా. దేశంలో ఇది చెప్తున్నాడు, మేము కరోనా గురించి బాగా చేసామని. నేను ఇంతకుముందే చెప్పినట్టున్నా, ఐఎమ్ నాట్ షూర్. గంట కొడితే కరోనా పోయిందా? లేకుంటే దీపాలు వెలిగిస్తే పోయిందా? చప్పట్లు కొడితే కరోనా పోయిందా? ఈ దేశంలో ఉన్న మేధా సంపత్తి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సిన్స్ తయారు చేశాయి కాబట్టి అది వచ్చింది. నీ వల్ల కాదే, నీ ప్రోత్సాహం వల్ల కాదే, నువ్వు చెప్తే కాదే. నువ్వు గంట కొట్టగానే వాళ్ళు మొదలుపెట్టిందా? నువ్వు సపోర్ట్ కొట్టగానే వాళ్ళు మొదలుపెట్టిందా? ఎందుకయ్యా ఇవన్నీ ప్రచారాలు? ఎన్నికల సంవత్సరం కాబట్టి అక్కడెక్కడో కర్ణాటకలో మంచినీళ్ళ కట్ట 9 ఏళ్ళ నుంచి గుర్తురాలే. క్షమాపీడిత ప్రాంతాలు ఒక కర్ణాటకలో, ఎందుకంటే కర్ణాటక రేపు మార్చి ఏప్రిల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇగో ఇది ప్రసంగం. ఇది సామాన్య భారతీయుడికి ఉపయోగం లేని బడ్జెట్. పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న ప్రభుత్వాల బడ్జెట్లు ఇది. ఇక అంతకంటే ఏం చెప్పంటారు? చర్చకు వస్తే అన్ని విషయాలు మాట్లాడతాం, ప్రతి అంశం మీద మాట్లాడతాం. మీరు సాధించిన గణిత ఏందో, వృద్ధి రేట్ ఏందో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏందో, పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడులు ఎలా వచ్చాయో, ఫారెన్ కరెన్సీ ఎలా తగ్గిపోతున్నదో, రూపాయి విలువ ఎట్లా ఉందో, దీని గురించి ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా? ఎంప్లాయ్మెంట్ రేట్లు ఈ 20 సంవత్సరాల్లో ఎలా ఉంది, లేకుంటే మీ 9 సంవత్సరాలు ఎలా ఉంది, ఎవరో మాట్లాడారా బడ్జెట్లో? దాన్ని సరిచేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి తగ్గుతుందని చెప్పారా? ఆ ధైర్యం ఉందా? 9 సంవత్సరాల్లో లేని ఎలక్షన్ ఇయర్ లోపల ఏదో మాట మాట్లాడించి ఇక రేపు ఏదో పార్లమెంట్లో చర్చలు అయితే అందులో కొన్ని బయటకు వస్తాయి. కానీ ఈ అన్ని విషయాలు చర్చించడానికి దమ్ము ధైర్యం ఉంటే చర్చలకు రావాల్సిన అవసరం ఉంది అనేది నేను ప్రస్తావిస్తాను.